సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే మరో దెయ్యం కథలోని 8వ భాగం. ఎప్పట్లాగే ఈ కథకు కూడా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో దెయ్యం కథ 8వ భాగం. జరిగిన కథ. భూతరాజు వెంట నడుస్తూ భూతరాజుని పరీక్షిద్దామని తనకు కూడా ఆ దెయ్యం ఏడుపు వినిపిస్తుందని చెప్పి ఇంకోసారి ఇరుక్కున్న రచయిత. ఇక మీదట ఇక ఆపు, గట్టిగా అరిచాను. నేనేదో భూతరాజుని భయపెట్టాలని ఊరికే అన్నాను. వాడు భయపడలేదు సరికదా, పైగా వాడి మాటలు వింటుంటే నాకు రక్తం గడ్డకడుతున్నట్లు అయిపోతున్నది. ఈ భూతరాజు భూతాలకు రాజులాగే ఉన్నాడనిపించింది. నేను నడక సాగించాను. ఇద్దరం మౌనంగా నడుస్తున్నాం. కూడదీసుకున్న ధైర్యంతో నడుస్తున్నానే కాని నా గుండెల్లో ఏవేవో వింత భయాలు కదలసాగాయి. ఇరుకైన కంకర్ రోడ్డు తుప్ప పొదల మధ్య నుండి పాములా తిరిగిపోతోంది. రోడ్డుకు ఇరువైపులా కొద్ది గజాల దూరంలోనే అడవి ప్రారంభమై చూపు కందినంత వరకు దట్టంగా అలుముకుపోయి ఆకాశంతో కలిసిపోయినట్టుగా కనిపిస్తోంది. మధ్య మధ్య కొండలు చిన్నవి పెద్దవి బారులు తీర్చి దూరంగా కనిపిస్తున్నాయి. ఆ మసక వెన్నెల్లో అడవి, కొండలు, ఆకాశం ఒకదానికొకటి హత్తుకుపోయి ఏది ఎక్కడ ప్రారంభమయ్యిందో ఎక్కడ అంతమయ్యిందో తెలియడం లేదు. కొండల్లో నుంచి వస్తున్న ఈదరగాలి కొండలు ఈలలు వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆ ఈలలు, కీచురాళ్ల అరుపులు కలిసి ఎన్నో కంఠాలు ఒకసారిగా ఏడుస్తున్నట్టు భయంకరంగా వినిపిస్తున్నాయి. గుండెల్ని జల్దరింపచేస్తున్న ఆ శబ్దాలతో పాటు ముందు నడుస్తున్న భూతరాజు కిర్రు చెప్పులు చేస్తున్న శబ్దం ఒకటి. ఈ శబ్దాలన్నీ కలిసి మృత్యుదేవతకు స్వాగతం పాడుతున్నాయా అనిపించింది నాకు. భూతరాజు నా ముందు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కొంచెంగా వంగి నడుస్తున్నాడు. భూతరాజు చెప్పింది నిజమేనేమో. ఆ వాతావరణంలో, ఆ సమయంలో నిజానికి అబద్ధానికి ఉన్న దూరం చాలా తక్కువ అనిపించింది. వెన్నెల దుప్పటిని చంద్రుడు ప్రకృతి మీదకు విసిరాడు. దూరంగా ఉన్న వస్తువులు ఇప్పుడు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. తల పైకెత్తి చూశాను. తెల్లటి మబ్బుల్లో నుంచి పుచ్చపువ్వు లాంటి వెలుగు కిందకి జారుతున్నట్టుంది. ఆ వెలుగు మధ్య చందమామ పరుగులు తీస్తున్నాడు. తల కిందకు దించాను. నేలంతా విచ్చిన మల్లెపూలు విరజిమ్మినట్టుగా ఉంది. తల పక్కకు తిప్పాను. కొండ చెరియల్లో బొండు మల్లెలు కుప్పలు పోసినట్టుగా ఉంది. తల రెండో పక్కకి తిప్పి చూశాను. అడవంతా వెన్నెల. ఆ వెన్నెల్లో చెట్లు, పుట్టలు తళతళలాడుతున్నాయి. నా మనసులో అంతవరకు గూడు కట్టుకున్న చీకటి కరిగిపోయి వెన్నెల వ్యాపించింది. అంతవరకు ఉన్న భయం చాలా వరకు పోయింది. నా ఎదురుగా నడుస్తున్న భూతరాజు నీడ రోడ్డు పక్కగా పొడవుగా అతనితో పాటు ముందుకు సాగిపోతోంది. అతడు ముందుకు పోతున్నాడు. అతన్ని అనుసరిస్తున్న నా కాళ్ళు అకస్మాత్తుగా ఆగిపోయాయి. భూతరాజు, అటెక్కడికి అన్నాను నేను టక్కున ఆగి. ఇటే మనం వెళ్ళాలి అంటూ భూతరాజు కాలిబాట మీదే నిలబడ్డాడు. మరి ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది? రోడ్డు మీదే నిలబడి అడిగాను. అది దుమ్మలగూడెం పోతుంది. నేను తుళ్ళిపడ్డాను. మనం వెళ్తున్నది దుమ్మలగూడెం కాదా అన్నాను. అవును, మనం వెళ్లేది దుమ్మలగూడెమే. నాకు ఒళ్ళు మండిపోయింది. వీడు డిటెక్టివ్ నవలలు బాగా చదువుతాడులా ఉంది. ప్రతి మాటలోనూ సస్పెన్స్ ఏడుస్తున్నాడు. మరి అటెందుకు వెళ్తున్నావు? ఇది దగ్గర దారి క్లుప్తంగా అన్నాడు. నోనో, నేను ఆ దారిన రాను. దూరమైనా పర్లేదు, ఈ రోడ్డునే వెళ్దాం. వద్దు బాబు, నా మాట వినండి. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. ఏమిటి వినేది? రోడ్డునే పోదాం పదా. ఎందుకు చెప్తున్నానో పెద్దవాణ్ణి చెప్తున్నాను, కాదనకండి. ఆ దారిన వెళ్లడం ప్రమాదం. భూతరాజు అడ్డదారినే వెళ్లడానికి నిశ్చయించుకున్నవాడిలా అన్నాడు. దొంగ వెధవ, మళ్ళీ ఏదో ఎత్తు వేస్తున్నాడు. ఎలాగైనా తను దుమ్మలగూడెం వెళ్లకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తప్పుదారి పట్టిస్తున్నాడు. ఇంతవరకు ఎలాగో వాడి ఎత్తులను తప్పించుకున్నాను. ఇది వాడి చివరి ప్రయత్నం. ఇందులో నుంచి బయటపడితే చాలు. వెన్నెల కాస్తోంది. రోడ్డునే వెళ్తే ఇంకెంతో దూరం ఉండదు దుమ్మలగూడెం. నువ్వెళ్తే వెళ్ళటు, నేనిటు వెళ్తాను అన్నాను. అనడమే కాదు, నడక సాగించాను. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ గబగబా నడుస్తున్నాను. వాడక్కడే ఆగిపోయినట్టున్నాడు, దొంగ వెధవ. వాణ్ణి చిత్తు చేశానన్న సంతృప్తితో ముందుకు నడుస్తున్నాను. కొంత దూరం వెళ్లేసరికి నాకు వెనక ఎవరో వస్తున్నట్టుగా అనిపించి ఆగి వెనక్కు మెడతిప్పి చూశాను. భూతరాజు కనిపించాడు. భూతరాజు చెప్పినట్టు ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి మరో దెయ్యం కథ 8వ భాగం సమాప్తం.